హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటో అబ్బా, ఎండాకాలం ఎండ ఉన్నన్ని రోజులేమో వర్షం పడింది. అబ్బా, వర్షాలు పడాల్సిన టైంలోనేమో ఎండ వస్తుంది. వెదర్ ఎంత దారుణంగా మారిపోయిందో. అండ్ ఇప్పుడు వర్షాలు పడి ఎండ వచ్చి వర్షాలు పడి అలా ఉంది సీజను. సో జనరల్గా ఫ్లూలు, జ్వరాలు అవన్నీ వచ్చే సీజన్. సో అందరూ బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంతకీ విషయం ఏంటంటే అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసేసేయండి. ఏం లేదబ్బా, ఎప్పుడు వీడియోలు అంటే డైట్ వీడియో లేకపోతే ఇంకా అంతకన్నా నేనేం పెట్టను. యూజువల్లీ నాకు అసలు వేరే వీడియోలు చేయడం కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ఒకటి మనం చేసే వీడియోలో అవతల వాళ్ళకి ఏదైనా ఉపయోగపడే కంటెంట్ ఉండాలి అనే పాయింట్ మాత్రమే చూస్తాను. అందుకనే మన స్మార్ట్ గౌతమి ఛానల్లో వ్లాగ్స్ అనేవి 99% తక్కువ ఉంటాయి. ఎప్పుడో ఒకటి ఇట్లాంటి సందర్భం అంటే లైక్ కొంచెం విలేజ్ లైఫ్ స్టైల్ కొంచెం అట్లాంటివి నాకు చూపించడం ఇష్టం. బట్ అవి కూడా చాలా తక్కువే. బట్ ఇప్పుడైతే నేను ఊరెళ్ళాను అనమాట. ఊరెళ్తూ వెళ్ళి వచ్చేటప్పుడు బోల్డ్ అని పనులు చేసుకొని వచ్చాను. అండ్ అమ్మాయిలో చూసారు కదా, ఐ లవ్ టు బీ లైక్ దిస్ అని. నాకు ఇష్టం అబ్బా, నాకు ఇట్లా రోట్లో పిండి రుబ్బడం అన్నీ మనం పాత రోజుల్లో చేసుకునేవాళ్ళు కదా, అట్లాంటివి చేయడం ఇష్టం. ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో ఈ టెక్నాలజీ పెరిగాక ఇట్లాంటి ఇదిలో ఇవి చెయ్యాలన్నా కూడా టైం సరిపోవట్లేదు. అండ్ మనం ఉండే ప్లేసులు, ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉందనుకోండి, పెద్ద రోలు పెట్టుకొని రుబ్బాలన్నా ఇలాంటి కొన్ని కష్టం కూడా. కానీ ఊరు వెళ్ళినప్పుడు మాత్రం నేను ఇలాంటి చిన్న పనులు మిస్ అవ్వకుండా ఉంటాను. ఎందుకంటే అదొక ఏమంటారు, మనకి మైండ్కి హ్యాపీనెస్ని ఇచ్చే పనులు అనమాట. నేను ఎప్పుడు అదే అనుకుంటా, ఎప్పటికైనా ఫ్యూచర్లో ఒక ఇండివిజువల్ ఇల్లు లాంటిది కనుక కట్టుకుంటే దాంట్లో కంపల్సరీ ఒక కట్టెల పొయ్యి, ఒక రోలు, ఇట్లాంటివి నూరేవి, దంచేవి, ఇట్లాంటి మనకి చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా, అవన్నీ పెట్టుకోవాలని అనుకుంటా నేనైతే. మనం చిన్నప్పటి నుంచే పనులు నేర్చుకున్నాం అబ్బా జనరల్గా. అంటే 80s కిడ్స్, 90s కిడ్స్, 70s వీళ్ళు ఉన్నారు కదా. మనం చిన్నప్పటి నుంచే 10-12 ఏళ్ళ వయసు వచ్చినప్పటి నుంచే ఇంట్లో వాళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండడం, పనులు నేర్చుకోవడం, ఇంట్లో వాళ్ళు లేకపోయినా కూడా మనంతా మనం సర్దుకోవడం, సముదాయించుకోవడం అన్నీ నేర్పారు. ఇప్పుడు పిల్లలు 15-20 ఏళ్ళు వచ్చినా కూడా అన్నిటికీ డిపెండ్ అవ్వాల్సిందే. వాళ్ళ అమ్మ లేకపోయినా, వాళ్ళ నాన్న లేకపోయినా అసలు ఏమీ ఉండదు, ఏమీ చేయరు అనమాట. ఎక్కడో ఒకళ్ళు ఉంటారు కొంచెం అట్లా బాధ్యతగా ఉండే పిల్లలు. మిగిలిన పిల్లలందరూ చాలా వరకు తక్కువ. అండ్ వాళ్ళు చేద్దామన్నా కూడా వాళ్ళకి అవకాశం కూడా మనం ఇవ్వట్లేదు. అని నీకెందుకు, నువ్వేంటి చేసేది, నీ పని నువ్వు వెళ్ళి చదువుకో, నువ్వు బుక్ది, ఇవి చెప్తా ఉంటాం. వాళ్ళేమో ఆ టైంలో ఫోన్లు, ఐప్యాడ్లు తీసుకుని కూర్చొని చేస్తూ ఉంటారు. ఇక అట్లాంటివి చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. విడి రోజుల్లో అంటే స్కూల్ ఉన్న డేస్లో అంటే మనకి తప్పదు, అట్లీస్ట్ హాలిడేస్లో అయినా పిల్లలకు కొంచెం మనం పని నేర్పించాలి. నాకైతే 10-11 సంవత్సరాల వయసు అప్పటి నుంచి అంట్లు తోమడం అంటే, బట్టలు ఉతకడం అంటే, ఇల్లు ఊడ్చుకోవడం అంటే అవన్నీ వచ్చు. అంటే మా ఇంట్లో వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకోవడము, సెలవులు కూరెళ్ళినప్పుడు అక్కడ అక్కాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకోవడం, నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు, నేర్చుకుంటారులే అని చెప్పి. ఇప్పుడు మనమే వాళ్ళని నిజంగా చెప్పాలంటే పిల్లల మిస్టేక్ ఎంత ఉందో అందులో, ఆ రెస్పాన్సిబుల్గా ఉండడం, పనులు నేర్చుకోపోవడం అనేది పెద్దవాళ్ళది కూడా అంతే ఉంది. ఇవి చేసి నువ్వేం చేస్తావు, నువ్వు చేయాల్సిన పని చదువుకోవడమే కదా. చదువుతో పాటు పనులన్నీ కూడా రావాలి, అదైతే నా ఒపీనియన్. నేనైతే భవిష్యత్తుకి అదే చెప్తా ఉంటా, అన్ని పనులు నేర్చుకోవాలి అని చెప్పి. ఇంట్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి, మినిమం పనులు అనమాట. అంటే లైక్ వాటర్ బాటిల్స్ పట్టడం, వాటర్ బాటిల్స్ తను స్నానం చేశాక వాళ్ళ బట్టలు వాళ్ళు సర్దుకోవడం, వాళ్ళ టవల్స్ పిల్లలు అలా వదిలేసి వెళ్ళిపోతారు అబ్బా బెడ్ మీద. అవన్నీ మనం వెనకాల నుండి చెప్తా ఉంటే అవి మినిమం చాలా చిన్నవే అనుకోవచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ అవన్నీ వాళ్ళు రేపు పెద్దయ్యాక వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి చిన్న పనులే. సో నేనైతే ఊరెళ్ళి చూసారు కదా, వెళ్ళేసరికి మా అమ్మ చక్కగా రోట్లో పిండి రుబ్బడానికి ఇడ్లీ పప్పు నానబెట్టి పెట్టింది అనమాట. నెక్స్ట్ 2 డేస్కి ఇడ్లీ పిండి అంటే టిఫిన్స్కి. ఇంకా వెళ్ళగానే గబగబా రోట్లో వేసేసి రుబ్బేసాం అనమాట. నేను ఒకళ్ళు రుబ్బుతూ ఉంటే ఒకళ్ళ పైన ఎగతోస్తూ ఉంటాం. మధ్యలో ఆమెకి ఏదో ఒక ఫోన్ రావడమో, ఎవరో ఒకళ్ళు పిలవడమో జరుగుతూ ఉందనుకోండి. ఇంకా నేనే చేశాను. అండ్ తర్వాత రోజు కాదు, సేమ్ డేనే వెళ్ళగానే మామిడికాయ పచ్చడి కలిపాము. నేను వెళ్ళేసరికి మామిడికాయ ముక్కలు
మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందిలేండి. మామిడికాయ ముక్కలు కొట్టించి ఇది తెప్పించి కోసి పెట్టారనమాట. ఇంకా మళ్ళీ ఒక్కొక్క ముక్క శుభ్రంగా మళ్ళీ ఆల్రెడీ కడిగి తుడిచి కట్ చేస్తే మళ్ళీ ఒక్కొక్క పీస్ మళ్ళీ ఫ్రెష్గా క్లాత్ తీసుకొని తుడిచి మళ్ళీ పెట్టామన్నమాట. మామిడికాయ పచ్చడి కలపడం నేను కొలతలేం మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం హ్యూజ్ క్వాంటిటీలోనే పట్టాము. నాకైతే మా అమ్మ చెప్పిందనమాట, ముక్కలు మానిక అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క మెజర్మెంట్తో చూస్తారు. మాకైతే ఒక పెద్ద డబ్బా ఉంటుంది ఇనుప ఐరన్ది, రేకు లాంటిది, మానిక అంటారు దాన్ని. మానెడు 2 మానికలు ఈక్వల్ టు అడ్డెడు, సోలెడు, గిద్దెడు అట్లా ఉంటాయి కొలతలు. మనకి ఇప్పుడు ఏమన్నా గ్రామ్స్లో మెజర్ చేస్తారు జనరల్గా. వీడియోలో ఏమన్నా చెప్పేటప్పుడు కూడా ఎవరన్నా పికిల్స్ మేకింగ్ అప్పుడు ఇన్ని గ్రామ్స్ అంటారు, కానీ నాకు అసలు గ్రామ్స్ మెజర్మెంట్ రాదు. మా అమ్మ ఫోన్లో కూడా ఏమన్నా పికిల్ పట్టేటప్పుడు చెప్తుంది, ఇదిగో సాలిడ్ అయ్యి గిద్దెడయ్యి అని చెప్తూ ఉంటుంది. నా దగ్గర మెజర్మెంట్ డబ్బాలు ఉంటాయి, వాటితో వేస్తా. సో నాకు గ్రామ్స్లో చెప్పడం అంటే ఐ కాంట్ అసలు. అది వాళ్ళు చెప్పే మెజర్మెంట్తో చాలా బాగా కూడా వస్తుంది పచ్చడి. సో తర్వాత మామిడికాయ పచ్చడి కలిపాము, అలాగే నిమ్మకాయ పచ్చడి కూడా కలిపాము కొంచెము. ఇది వచ్చేసరికి కలిపినాక 2 days తర్వాత అనమాట. ఎందుకంటే కొంచెం ఊరాలి కదా, ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి శనగ నూనె. కొన్ని ఊళ్ళో నువ్వుల నూనెతో పడతారు అబ్బా పికిలు, కొంతమంది శనగ నూనెతో పడతారు. మేమైతే శనగ నూనె గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతాము. మాకు గుంటూరు డిస్ట్రిక్ట్ సైడ్ ఎక్కువ గ్రౌండ్ నట్ ఆయిలే అలవాటు, బట్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఇటు విజయవాడ సైడ్ ఎక్కువ నువ్వుల నూనె వాడతారు. బట్ నాకు పికిల్ అది అంతా మా అమ్మాళ్ళే చేస్తారు కాబట్టి, మన స్మార్ట్ ఫుడ్స్లో కూడా తెలుసు కదా పికిల్స్ అవన్నీ మా అమ్మాళ్ళే చేస్తారు కాబట్టి మేమంతా కంప్లీట్ గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తాం పికిల్స్కి. సో ఇదిగోండి మామిడికాయ మొత్తం నూనె పోయలేదన్నమాట, కొంచెం ఊరాక అప్పుడు పోద్దామని కొలత ప్రకారం కొద్దిగా ఉంచింది, పోయకుండా లాస్ట్లో పోద్దామని. సో ఇదైతే 2 days తర్వాత వెల్లుల్లిపాయలు లైట్గా క్రష్ చేసి కొంచెం, అలాగే పైన స్కిన్ తీసేసి వెల్లుల్లిపాయ వేస్తాం కదా అవి, నెక్స్ట్ ముందు రోజే అన్నీ చేసి పెట్టుకున్నాం అనమాట. వెల్లుల్లిపాయలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటా కాసేపు బయట కూర్చున్నప్పుడు అవన్నీ ఒలిసి పెట్టాం అనమాట. కొన్నేమో గ్రైండ్ చేసి వేసి పెట్టాం. అస్సలు మామిడికాయ పచ్చడి కలుపుతుంటే గుమ్మగుమ్మలు మా అశ్వత్థగాడు అయితే వచ్చి టేస్ట్ చూపించు అని. అసలు వాడు ఎప్పుడు మామిడికాయ పచ్చడి పెద్ద లైక్ చేయడు. యూజువల్గా అంత చిన్నపిల్లలు ఇట్లా నిల్వ పికిల్స్ రెడ్ పికిల్స్ తిన్నారు కదా, కూరలు తిన్నట్టు. మరి ఆ వాసనకి ఆ ఫ్లేవర్కి వాడికి టెంప్ట్ అయ్యాడో ఏమో కానీ వచ్చి టేస్ట్ చూపించి అంటే తర్వాత అదే రోజు ఈవినింగ్ ముద్దపప్పు వండి, ముద్దపప్పులో ఆ మామిడికాయ నూనె కొద్దిగా వేసి కొద్దిగా గుజ్జు వేసి నెయ్యి వేసి కలిపి పెడితే శుభ్రంగా తిన్నాడు. 2 సార్లు తిన్నాడు. భలే ఉంది ఈ పికిల్ అని చెప్పి. ఫస్ట్ టైం అనమాట అశ్వత్ మామిడికాయ పచ్చడి తింటాం ఈసారి, ఎప్పుడు తినడు అసలు ఇంట్లో. అండ్ ఇదైతే అదే రోజు నేను వెళ్ళిన 2 days తర్వాత. ఇది మళ్ళీ గౌతమి పిండి రుబ్బుతుంది ఏంటి, ఆల్రెడీ రుబ్బింది కదా ఇడ్లీలు అనుకుంటున్నారేమో. నేను వెళ్ళి ఎన్ని పనులు చేసుకొచ్చాను, పచ్చళ్ళు పట్టాను, వడియాలు పట్టుకొచ్చుకున్నాను అన్నీ. ఇది వచ్చేసరికి మినపొడియాలు పట్టడం కోసం మినపప్పు మేమైతే ఎక్కువ ఇక్కడ సిటీస్లో అపార్ట్మెంట్స్లో కడగడానికి కష్టంగా ఉంటుందని గుళ్ళు అవి వాడతారు, కానీ మాకు అమ్మ వాళ్ళు ఎప్పుడు పొట్టు మినపప్పే వాడతారు. శుభ్రంగా కడిగి కొంచెం పొట్టు తీసేసి కొద్దిగా ఉంచుతారు కూడా పొట్టు, అందులో ఫైబర్ అది ఉంటుంది అని కంప్లీట్గా కూడా ఏరేరు, కొద్దిగా ఉంచుతారు. సో ఆ మినపప్పు అది నానబెడితే మేము మినప వడియాల కోసం మినపప్పు రుబ్బి జీలకర్ర పచ్చిమిర్చి అల్లం అవన్నీ వేసి కొంచెం గట్టిగా రుబ్బి వడియాలు పెడతాం. నాకు ఈ వడియాలు పెట్టడం అంటే ఎంత ఇష్టమో. చిన్నప్పుడు ఈ వడియాలు పెట్టడం అనేది ఒక ఫ్యాంటసీ అనమాట నాకు. అందరు పెట్టేవాళ్ళు, మమ్మల్ని ఎవరు రానిచ్చేవాళ్ళు కదా, చిన్నపిల్లలు మీకు రాదు పొండి అనేవాళ్ళు. బట్ ఎండాకాలం వస్తే ఒక కాగుడు బియ్యపిండి వడియాలు, ఒక కాగుడు సగ్గుబియ్యం జావ, ఒక కాగుడు ఇట్లానే ఏవో వడియాలు ఈ పిండ్లు కలిపితే పక్కన మా ఇంటి ముందు డాబా ఉంటుంది అనమాట. అంటే మంది కాదు వేరే వాళ్ళది. ఆ డాబా మీదకి ఆ కాగును పట్టుకెళ్ళి చీరలు, పాత సిల్క్ చీరలు తడిపి, సిల్క్ అంటే పట్టు కాదు, ఈ జార్జెట్ ఉంటాయి కదా ఇట్లాంటివి తడిపి ఆ కింద ఊడ్చి ఆ చీరలు వేసి దాని మీద గిన్నెలు స్పూన్లు ఇచ్చేవాళ్ళు అనమాట. ఒక గిన్నెలో ఆ జావ పోసి ఒక స్పూన్ ఇస్తూ ఉంటే ఒక కార్నర్ నుంచి అవి పోసుకుంటూ వెళ్ళాలి వడియాలు పోయడం. ఎవరు తొందరగా గిన్నె పోస్తే అని చెప్పి పోటీలు పడి చేతులు కాలుతూ ఉండేవి ఆ గిన్నె పట్టుకుంటే. 7:30 అయితే బాగా ఎండ వచ్చేస్తుందని పొద్దున్నే పెట్టేసేవాళ్ళు అనమాట, తర్వాత ఎండకు పెట్టలేము అని. భలే చేసేవాళ్ళం. అండ్ నాకు చిన్నప్పటి నుంచే ఈ వడియాలు పెట్టడం అంటే ఇష్టం. అందుకనే నాకు చాలా అంత చెప్తున్నా కదా, ఇప్పుడు భవిష్య ఏజ్ 12 years ఏజ్కి నాకు ఈ వడియాలు పెట్టడం కూడా వచ్చు. బట్ చాలా ఏళ్ల నుంచి అలవాటు పోయింది. ఎప్పుడు మా అమ్మ వాళ్ళే బల్క్లో పెట్టి పంపిస్తూ ఉంటారు.
బట్ ఈసారి టైంకి వెళ్ళాను కదా, అనుకోకుండా వెళ్ళడం. అండ్ అందులోనూ ఈసారి వడియాలు పెట్టడం కొంచెం లేట్ అయింది. ఎప్పుడు వాన పడుతుందో తెలియట్లేదు, ఎప్పుడు ఎండ ఉంటుందో తెలియట్లేదు. బట్ మొన్న ఒక 1 వీక్ నుంచి మనకి బాగా ఎండలు ఉంటున్నాయి కదా వర్షాలాగి. సో ఈ 1 వీక్లో ఇంకెళ్ళినప్పుడు ఒకరోజు మినపొడియాలు, ఒకరోజు అప్పడ పువ్వులు అని అంటారు తెలుసా, మినప్పిండి, ఆముదం, ఇంగువ అన్నీ కలిపి రోట్లో పిండి కలిపి రోకలతో దంచి గట్టిగా ఒక లైక్ గమ్ములాగా చేస్తారనమాట. రేకుల మీద పిండి తీసుకొని అవన్నీ నేనైతే క్లిప్పింగ్స్ తీయలేదబ్బా. ఇది ఎందుకంటే మా ఇంటి ముందు పెద్ద గుళ్ళో పెద్ద కార్యక్రమం జరిగింది. సో నాకు అక్కడ వాయిస్ చెప్పడానికి కూడా అవ్వలేదు, పెట్టడానికి వీడియో. ఫుల్ డే అండ్ నైట్ మైక్ మోగుతానే ఉంది అసలు కంప్లీట్గా. అందుకనే నేను కొన్ని వీడియోలు తీయడానికి అయితే అసలు టైం కూడా కుదరలేదు. సో అప్పుడ పువ్వుల రేకుల మీద చిన్న చిన్న ముద్దలు తీసుకొని మన బొటనవేలు తంబుతో రుద్దుతారనమాట. రుద్ది మళ్ళీ తీసేసి చాటల మీద వాటి మీద వేసి ఎండబెడతారు. అప్పుడ పువ్వులు, ఈ మినపొడియాలు అన్నీ పట్టుకున్నాము చక్కగా. చూసారా, ఎక్కువ పట్టలేము, ఎందుకంటే కూర్చొని పిండి రుబ్బుతూ ఉండగానే పిండి పెట్టేయాలన్నమాట, లేకపోతే చేదొచ్చేస్తే కండర వస్తుంది అంటారు అట్లా. సో మేము కొద్దిగానే పెట్టి 2 రోజులు పెట్టుకున్నాము. వడియాలు అయితే భలే వచ్చాయి, చిట్టి చిట్టి ముత్యాలల్లే వచ్చాయి అన్నమాట. ఆ రోజైతే నిజంగా అసలు లక్కీ. వడియాలు పెట్టి వాటిని ఎండబెట్టి ఒలిచాము, కాసేపటికే రెయిన్ వచ్చేసింది. ఈవినింగ్ సడన్గా రెయిన్, ఇంకా నయం అనుకున్నాం, ఎందుకంటే ఇవి ఎండకపోతే బాగోవు మళ్ళీ. సో చూసారు కదా, ఇగోండి బుడ్డి వడియాలు, చిట్టి వడియాలు, చిట్టి ముత్యాలలాగా చక్కగా ఊడొస్తాయి. పిల్లలకి ఇట్లాంటివి చూపిస్తే, అంటే మా భవిష్య కూడా పెట్టింది కానీ మా అమ్మ వాటిని కవర్ చేసేసింది తర్వాత. బట్ అవి నేను క్లిప్పింగ్ తీసుంటే బాగుండేది. భలే వెరైటీ షేపులు పెట్టింది. ఇవైతే చూసారా ఎంత చక్కగా ఊడొస్తున్నాయో, చక్కగా ఎండి. ఇవి నూనెలో వేయించుకొని ముద్దపప్పు, ఓరమిరపకాయలు, మామిడికాయ నూనె వేసుకొని వడియాలు, లేదంటే ఈ మినపొడియాలు విత్ ఒట్టి అన్నంలో నెయ్యి వేసుకొని మినపొడియాలు, లేదంటే కనుక తోటకూర ఎగురు, లేదంటే ఒట్టి వడియాల కూర, వడియాల పులుసు. మా గుంటూరు జిల్లా సైడ్ అయితే బాగా చేస్తారబ్బా వడియాల పులుసు, బాగా ఉంటుంది. ఇట్లాంటివి ఎన్ని చేసుకోవచ్చు. ఇవన్నీ చిన్న పనులే, నాకైతే మెంటల్గా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే పనులు. అదిగోండి ఈ వడియాల మధ్యలో భారీ బండగా ఉన్నాయి చూసారా, షేప్లెస్గా, అవన్నీ భవిష్య చేసినవి. నాకైతే చాలా ఇష్టం అబ్బా. నాకు ఇట్లాంటి పనులు చేయడం, ఇట్లా ఉండటమే ఇష్టం. సిటీ లైఫ్ అనేది అది వేరు, బట్ నాకు ఐ లవ్ టు బీ లైక్ దిస్. నాకు ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఇష్టం, విలేజ్ లైఫ్ స్టైల్ ఇష్టం, ఇట్లా పనులు చేసుకోవడం ఇష్టం. నా చేతితో నేను ఇవన్నీ చేసి నాకు అదొక హ్యాపీగా ఉంటుంది. మొక్కలు పెంచడం ఎలానో ఇట్లాంటివి అనమాట. బట్ మాకు అపార్ట్మెంట్లో అవన్నీ అవ్వవు. అండ్ ఈ పిల్లలతో ఇలా చదువులతో, చిన్నప్పుడు పెద్దోళ్ళు ఎలా చేశారని అబ్బా అన్నీ మేనేజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత సౌకర్యాలు లేవు, అయినా కూడా బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. మాకు మాత్రం ఇప్పుడు అన్నీ అమ్మో చేయలేము అనే ఫీలింగ్లోకి వస్తున్నాం అనమాట. సో ఇది ఒక సూపర్ సింపుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్ అనమాట. మా ఊరెళ్ళి ఉన్న 3-4 రోజుల్లో నేను చేసుకొచ్చిన పనులు మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాను. హ్యాపీగా ఉన్న 4 రోజులు హ్యాపీగా వెళ్ళొచ్చాను అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో, ఒక సింపుల్ వ్లాగ్. అండ్ నెక్స్ట్ ఒక మళ్ళీ డైట్ వీడియోతో ఆర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.